నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరన్నా? దిరిసి వెంకటరావు అండి నా పేరు. ఎవరన్నా? కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం లంకపల్లి గ్రామం. ఏం చేస్తుంటారన్న? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి, వ్యవసాయం కూడా ఉంది. ఏం లేదన్న, చంద్రబాబు గారి హయాంలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఆయన అంటే మనం అందరూ చెప్తున్నట్టు విన్నారంటే ఆయన ఏమవుతుందంటే అన్ని ప్రాంతాలని సమాన దృష్టితో ఇక్కడ మాకు బందర్ పోర్ట్ ఉంది, అలాగే విజయవాడ లేకపోతే ఇంకో చోట ఏమవుతుందంటే ఆయన కొన్ని పరిశ్రమలు కానీ లేదనుకుంటే అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు అవసరాలు కానీ తెచ్చేవాళ్ళు. దాన్ని బట్టి భూముల రేట్లు పెరుగుతూ ఉండేవి. ఎవరైతే కొనుక్కోవాలని ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టుకుని దాని మీద ఇంకొక రూపాయి వచ్చే విధంగా చేసేవాళ్ళు. దానివల్ల చదువుకుని ఉద్యోగాలు రాక నిరుద్యోగంలో ఉండి ఇబ్బంది పడుతున్న మాబోటోళ్ళు కొద్దిగా మాట్లాడి మార్కెటింగ్లో చెప్పగలిగిన వాళ్ళు అందరం కూడా మార్కెటింగ్ వైపు వెళ్ళి కొన్ని లక్షల మంది ఉపాధి పొందగలిగేవాళ్ళు. ఎందుకంటే మాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, ప్రభుత్వం మాకు అది చేయలేదని ఇది చేయలేదని నిరాశ ఉండేది కాదు. ఎందుకంటే మా భార్య పిల్లల్ని స్వచ్ఛందంగా పోషించుకోగలిగేవాళ్ళం. ఎవరితోనూ మాకు సంబంధం ఉండదు, పెట్టుబడితో సంబంధం లేదు. అట్లా మేము బతకగలిగేవాళ్ళం అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన సరే ప్రజలకు మేలు చేస్తామనే ఆలోచనతో ఏదో అమ్మఒడని అవని ఇవని ఇచ్చి మరి ఆ విధంగా జనాల్ని ఎంకరేజ్ చేస్తున్నాడని అంటారు. కానీ మేమేమంటామంటే రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలంటే అన్ని రంగాలు అన్ని వర్గాలు బాగుంటేనే. ఇప్పుడు మేమున్నాం. నిజంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అనేది ఏం లేదు. వేసవకాలం వస్తే ఎవరన్నా కాస్త డబ్బులు ఉండేవాళ్ళు వచ్చి 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా కొనుక్కుంటుండేవాళ్ళు, స్థలాలు పొలాలు కొనుక్కుంటే మా వాళ్ళకి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మాకు కూడా ఉపాధి కలిగేది. అలాంటిది వాళ్ళు ఎక్కడో విజయవాడ చాలా చుట్టుపక్కల సరౌండింగు ఎక్కడో బాగా పెరిగిన చోట ఏదన్నా ఒక వెంచర్ వేస్తే అది అమ్ముకోవటం తప్ప ఈ చుట్టుపక్కల అనేది రియల్ ఎస్టేట్ అనేది లేదండి. 4.5 సంవత్సరాల్లో పూర్తిగా ఇదైపోయింది. మేము కూడా ఏంటంటే ప్రత్యామ్నాయంగా ఇక అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఏదో కూలో నాలో ఏదో ఏర్పాటు చేసుకుని దాని మీద వ్యవసాయం ఒక 4 ఎకరాల పొలం తీసుకుని దాన్ని చేసుకుంటూ అట్లాగే కాలక్షేపం చేయడం జరుగుతుంది. చేసేటప్పుడు ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వ్యవసాయం చేసేటప్పుడు అసలు ఎలా ఉంది? ప్రధానంగా చూసుకుంటే మొన్న తుఫాను వచ్చింది సంబంధించినంత వరకు, తుఫాను వచ్చిందని చెప్పి ఏమన్నా ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందా? తుఫాను రావటం వల్ల పాడైపోయినటువంటి పంటలు ఏమన్నా ఉంటాయి కదా, సంబంధించిన వరకు కొన్ని పంటలు పాడైపోయినాయి. ఆ పాడైపోయిన పంటల దగ్గరకు సంబంధించిన అధికారులు వచ్చి మీ పంట ఎంతవరకు పాడైపోయింది ఏంటని చెప్పి తీసుకెళ్ళడం జరిగిందా? అసలు ఎలా ఉంది పరిస్థితి? అయితే నాకు తెలిసి ఇప్పుడు వాతావరణాన్ని ఎవరో కంట్రోల్ చేయలేరండి. అటు చంద్రబాబు నాయుడు గారు ఉండగా చేయలేరు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా చేయలేరు. నేను దానికి యాక్సెప్ట్ చేయను. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు, రైతుకి ఇబ్బంది వచ్చినప్పుడు గబాల్ని దానికి తగిన సాయం పరిహారం తొందరగా అందేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దరిదాపుగా ఇప్పుడు మనకంటే ఈ విపత్తు వచ్చి ఇట్లా జరిగినా లేకపోతే వాటర్ నిలబడిపోయినా ఈ ప్యాడీ కొనే విషయంలో కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు మాకు ఈ కాయిదా బేరగాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేలో మనం పంట కొట్టుకోగానే వాళ్ళే వచ్చేసి సంచులు తీసుకొచ్చి ముఠాన్ని తీసుకొచ్చి రేటు కట్టి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. క్యాష్ రేట్ అయితే ఒక 10 రూపాయలు తగ్గించి ఇచ్చేవాళ్ళు, 10 రోజులు లేట్ అయితే ఏదన్నా ఒక 50 రూపాయలు పెరిగిచ్చేయి. మా డబ్బులు మా చేతిలో పడిపోయాయి. ఈయన వచ్చిన తర్వాత ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా అట్లా జరిగేది. అటు మిల్లర్స్ బతికేవాళ్ళు, వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుని వాళ్ళు బతికేవాళ్ళు. రైతుకు కూడా ఏమైందంటే రైతులందరూ పొలాలు ఉన్న రైతులే ఉండరు కదండి, నా బోటి కౌలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ కౌలు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, రైతు దగ్గర లేదనుకుంటే ఫెర్టిలైజర్స్ షాపులోను ఒక మామూలుగా పెట్టుబడి తెచ్చుకుని ఆ రైతుకి 15 బస్తాలు 20 బస్తాలు కౌలు మాట్లాడుకుంటాం. ఆ రైతు డబ్బులు రైతుకి వెళ్ళిపోతాయి. రైతుకి ఇక్కడ ఏమో నష్టం జరగదండి. అట్లాగే 10,000 20,000 పెట్టుబడి తీసుకుంటాం, దానికి వడ్డీ కడతాం. అది కాకుండా మళ్ళీ అదనంగా మెన్యూర్స్ అంటే ఫెర్టిలైజర్ షాపులో వాళ్ళు మాకు పెట్టుబడి పెడతారు. మా పంట రాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళు వడ్డీతో సహా తీసేసుకుంటారు. ఆ విధంగా కవులు అంటే ఇప్పుడు మా బోటి నిరుద్యోగులు లేదనుకుంటే ఈ సన్నకారు చిన్నకారు ఏంటంటే కుటుంబాలను పోషించుకోవడం కోసం పల్లెటూళ్ళలో ఇక్కడేం కంపెనీలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. ఎవరైనా ఈ రైతు దగ్గర కవులు తీసుకుని చేయాల్సిందే. ఆ కౌలు డబ్బులు పడగానే బ్యాంకర్స్ అయినా మిల్లర్స్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వగానే మిగిలిందే మాకు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళం, ఆ బాకీలు కట్టుకోగా మిగతాది మా కుటుంబ అవసరాలకి వాడుకునేవాళ్ళం. పండపోతే అసలు అది బాకీగానే ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు అసలు విషయం ఈ రైతు భరోసాని పెట్టి ఈ అధికారుల ద్వారా ఈ ఒడ్డుని వీటన్నింటిని పర్చేజ్ చేసి సంచులు మేమే తెచ్చుకోవాలి. అట్లాగే వేసుకెళ్ళిన డబ్బులు
2 నెలలకో 3 నెలలకో 4 నెలలకు 5 నెలలకు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు జమ చేస్తున్నారు. సరే గిట్టుబాటు ధర లేదు. లేకపోగా ఈ పండించిన ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు వాటిని అడగోలుగా కొంటున్నారు. అడగోలుగా కొని ఆ డబ్బులు ఇవ్వట్లా. లక్షలు దీని మీద కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి వాళ్ళ రైతాంగం. మొత్తం 1000. మిగతా 2075 రూపాయలు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు ఇదిగో మీకు నెలకు 2000 ఇస్తున్నాను, సంవత్సరానికి 24,000 అయింది, 5 ఏళ్ల మీద ఇదేది ఇంటో సొమ్ము ఇచ్చినట్టు ఏంటండి ఎమ్మెల్యేల ప్రచారాలు? దానికి ఒక పుస్తకం, మళ్ళీ దానికి ఒక కవరు, దాన్ని ప్రచారం చేయడానికి 10 మంది వాలంటీర్లు ఊళ్ళో. ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థ నడుపుతున్నా? దానితో ఇప్పుడు ప్యారలల్గా ప్రతి మండల పరిషత్తులో ఏఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, లేదనుకుంటే ఎంపీడీఓ ఉంటాడు, దానికి సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు. నువ్వు ప్యారలల్ గవర్నమెంట్ని పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రతి దీనిలో పెట్టి నేను సచివాలయాలు ఇచ్చాను. ఏంటి సచివాలయాలు? ఏంటి నీ వల్ల? ఈ ఊర్లో మాకు పంచాయతీ ఆఫీస్ ఉందండి, మళ్ళీ 30-40 లక్షలు కాంట్రాక్టర్లను బతికించడం కోసం, నీ మనుషులకి మేలు చేయటం కోసం సచివాలయాలు మాకు అవసరం. అసలు ఇక్కడ సచివాలయం కొన్ని గ్రామాల్లో సచివాలయాలు కూడా అవసరం లేదండి. అరే మాది మేజర్ పంచాయతీ అండి. ఎప్పుడో టీడీపీ గవర్నమెంట్ ఉండగానే బంగారం అనే పంచాయతీ ఉంది, దానిలోనే సిబ్బంది కూర్చునే పరిస్థితి లేదు. మాది చిన్న పంచాయతీ. ఇదివరకు కనీసం ఇప్పుడు వరకు మాకు బిల్ కలెక్టర్ లేడండి. ఇక్కడ నువ్వు 10 మంది ఉద్యోగులు ఇచ్చావు, 15 మంది వాలంటీర్లు ఇచ్చావు. ఎవడ సొమ్ము ఖర్చు పెడతావు నువ్వు? ఈ చిన్న పంచాయతీకి ఎందుకంత? ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొత్తం మేనేజ్ చేసుకుంటూ వచ్చేవాడు, ఒక విఆర్ఓ మొత్తం ఇవన్నీ చేసేవాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఏదో చేస్తున్నానని అబద్ధాలు చెప్పినంత మాత్రం నువ్వు అబద్ధాలు నిజం చేయాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ప్రతి భారం ప్రజల మీదే పడుతుంది. సామాన్యుడు, మేధావులు వీళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు గమనిస్తున్నారు, ఉద్యోగస్తులు గమనిస్తున్నారు. మనం ఏదో పిల్లి కళ్ళు మూసు పాలు తాగుతా నన్ను ఎవడ చూడలేదు నేను తాగేసానని అనుకుంటే పిచ్చి మాట అది. ఖచ్చితంగా దీని పర్యవసానం ప్రభుత్వం అనుభవించాల్సిందే, అది ఎవరైనా కానీ. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన, వర్తమానంలో జగన్ గారు చేసిన దాని పర్యవసానం ఎవరైనా అనుభవించాల్సిందే. ఈ విధంగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి పర్యాటక రంగంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారి హయాంలో ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే మచిలీపట్నం మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్స్ అని కానివ్వండి, తర్వాత యువకరటాలు అని కానివ్వండి, పర్యాటక రంగంగా మచిలీపట్నం యొక్క చరిత్ర చాటి చెప్పడం కోసం అక్కడ అలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగంగా మన రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చెందింది అనేది దీని మీద పోతుంది. సంబంధించినంతవరకు పర్యాటక రంగ మినిస్టర్ గారు వచ్చేసరికి మచిలీపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారుగా ఉన్న పర్యాటక రంగాన్ని కృష్ణా జిల్లాలో కూడా వెనకబడిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇప్పుడు బందరు ఇవన్నీ కూడా ఒక రకంగా వెనకబడిపోయినాయండి. పర్యాటకంగా భవానీ ద్వీపం ఉంది, మనం అనుకుందాం అదొక సిటీ. ఈ చుట్టుపక్కల నుంచి వెళ్ళిన వాళ్ళు ఆహ్లాదం కోసం దానికి వెళ్ళేవాళ్ళు, అక్కడ బోటింగ్ గీటింగ్ అంతా పూర్వం ఉండేది. అట్లాగే వైజాగ్ ఉంది, అరకు బొరకు ఇవన్నీ కూడా. అట్లాగే ఇప్పుడు బందర్ ఉంది. ఈ బందర్ని పాపం ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయన కొల్లు రవీంద్ర గారు. ఆయన నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు బీచ్ అదేనండి. మేము ఏదైనా వెళ్ళాలన్నా చేయాలన్నా, సముద్ర స్నానాలకు వెళ్ళాలన్నా ఆయన డెవలప్ చేసినా చేయకపోయినదే. కానీ అతను ఏం చేశాడంటే మంచిగా దాన్ని మీరు అన్నట్టు పాండురంగ స్వామి అనేది అక్కడ ఒక మంచి ఫేమస్ టెంపుల్ అది. ఆ టెంపుల్ని ఆయనకి బ్రహ్మోత్సవాలు చేసినట్టుగా ఇదివరకే గుడి దాటి వచ్చేది కాదు. ఎవరన్నా వెళ్ళినాళ్ళు భక్తి పారవశ్యంతో ఉన్నవాళ్ళు పాండురంగ స్వామి గుడికి వెళ్ళటం, ఆయన్ని దర్శించుకున్న తర్వాత సముద్ర స్నానాలకు వెళ్ళి రావటం, లేకపోతే ఇల్లు వచ్చేటప్పుడు చేయటం ఏదో సంథింగ్ జరిగేది. అంతేగాని మామూలుగా ఈ పర్యాటకంగా లేకపోతే ఇంకో రకంగా అనేది ఉండేది కాదు. దాన్ని ఏం చేశాడంటే అతను ఒక అడుగు ముందుకేసి ఆ పాండురంగ స్వామి ఉత్సవాలని ఒక బ్రహ్మోత్సవాలలాగా మొత్తం బందర్ మొత్తం కూడా తిప్పి దాన్ని ఒక వెలుగులోకి తెచ్చాడు అతను ఉండగా. రెండోది అదేవిధంగా అక్కడ పర్యాటకంగా అక్కడ డెవలప్ అయితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మంచి ఉంటుంది. ఎప్పుడు కూడా ఉపాధి పెరిగినట్టేగా. ఉపాధి పెంచడం కోసం అక్కడ మెరుగైన సౌకర్యాల కోసం తను ప్రయత్నం చేశాడు. బీచ్ ఫెస్టివల్స్ అని పెట్టాడు. తర్వాత ఈ పాండురంగుడి బ్రహ్మోత్సవాలు చేసాడు. ఇవన్నీ చేశాడు, మంచి పనులు చేశాడు ఆయన. నైస్ జెంటిల్మ్యాన్ అతను. ఎందుకంటే ఉండవాళ్ళల్లో కూడా సౌమ్యుడు, మంచివాడు.